తొక్కిసలాటలో 11 మంది చనిపోయినట్టు చెప్పారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని తెలిపారు. 38 మంది గాయపడ్డారన్నారు. స్టేడియానికి 1,00,000 మందికి పైగా అభిమానులు వచ్చారన్న సీఎం మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు. గాయపడ్డవారు కోలుకుంటున్నారని అన్నారు. ఊహించని రీతిలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. చిన్నస్వామి స్టేడియానిది 35,000 కెపాసిటీ అని చెప్పారు. బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం తెలిపారు. బెంగళూరు మృతులకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 పరిహారం అందిస్తామన్నారు. ఇక తొక్కిసలాటలో 11 మంది చనిపోయినట్టు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని తెలిపారు.